హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అక్క కూతురు పుట్టినరోజు కాబట్టి సెలబ్రేషన్ అయితే చేయబోతున్నాం. ఈరోజు అయితే మేము శనగపప్పు కుడుంబూలు అయితే చేయబోతున్నాం. ఇది ఎలా చేస్తున్నది ఇప్పుడైతే నేను చెప్పబోతున్నా. మేమైతే కేజీ శనగపప్పును అయితే నీటిలోనైతే నానబెట్టుకున్నాము. బూరి మీద ఉన్న పలు కోసం మినపప్పును అయితే నానబెట్టుకున్నాము. పావు కేజీ శనగపప్పుకి పావు మినపప్పు అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే మనము 1/2 కేజీ బియ్యం అయితే నానబెట్టుకుందాము. 4 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు శనగపప్పు అయితే నానిపోయింది. ఇప్పుడైతే మనం మిక్సీలోకి వేసుకుని మిక్సీ అయితే బరగ్గా అయితే పట్టుకొని ఇప్పుడైతే మనం మా ముద్దతో ఇడ్లీలు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనము ఉడికిందో లేదో అనేది ఒక స్పూన్తో అనేది చూస్తుందాం. స్పూన్ని ఆ ఇడ్లీ లోపల గుచ్చితే తడిగా ఉంటే ఇంకా ఉడికినట్టు, పొడిగా ఉంటే అది ఉడికిపోయినట్టు. ఇప్పుడైతే మనం ఆ ఇడ్లీలు అన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడైతే మనం మా ఇడ్లీని పొడిగా అయితే వేపుకుందాం. ఇప్పుడైతే మనం కొబ్బరి తురుమును అయితే రెడీ చేసుకుందాము. కొబ్బరి తురుము అయిపోయాక ఇందాక నానబెట్టిన బియ్యము మినపప్పును అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. థిక్గా అయితే పట్టుకోవాలి. మనం ఇడ్లీని బాగా పొడిగా అయితే చేసుకుందాం. కేజీ శనగపప్పుకి కేజీ పంచదార అయితే వేసుకోవాలి. పంచదార వేసుకున్నాక కలుపుకోవాలి. ఇప్పుడైతే మన కళాయిలోకి నెయ్యి వేసుకుని అందులోకి కొబ్బరి తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇడ్లీ పొడిలోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం చిటికెడు సాల్ట్ అయితే వేసుకున్నాం టేస్ట్ కోసం. అక్కడ మిక్సీ చేసుకున్న యాలకుల పొడి అయితే ఇంట్లోకి అయితే వేసుకొని కలుపుకున్నాక ఇలా వండలు అయితే చుట్టుకోవాలి. ఇప్పుడైతే బూరి మీద పొడి ఉంటుంది కదా, దాని ప్యాటర్న్ అయితే రెడీ చేసుకుందాం. మీ రుచికి తగినంత పంచదార ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇంత థిక్గా అయితే ఉండాలి. ఇప్పుడు బాండీ పెట్టి బూరెలను అయితే ఆ ప్యాటర్న్లోనైతే ముంచేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గోల్డిష్ కలర్ ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఈవినింగ్ సెలబ్రేషన్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే ఈవినింగ్ సెలబ్రేషన్స్. మధ్యలో ఉన్న పాప అయితే మా మేనకోడలు. తనకి కామెంట్స్లోనైతే విషెస్ అయితే చెప్పండి. తను ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకోండి. మీకు కనుక మా సెలబ్రేషన్ వీడియో ఇంకా మా బూరెల రెసిపీ కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి మా అక్క, మా బావ.
చూడండి వీళ్ళైతే మా అత్త మా మామయ్య. మా దొడ్డి ఇంకా మా పెద్దనాన్న. మా రెండో దొడ్డ, మూడో దొడ్డ, మా నాలుగో దొడ్డ. మా మమ్మీ, మా డాడీ, మా చెల్లి, నేను. మా అక్క, మా బావ. ఆ బాబు మీకు కనుక